నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మానసిక ఆరోగ్యం పెంపొందాలంటే ప్రతిరోజు యోగా చేయాలని ఎంపీడీఓ స్వరూపారాణి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రకాశం జిల్లా పంగులూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద సిబ్బంది విద్యార్థులతో కలిసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం యోగా చేయడం వల్ల అలసట, అనారోగ్యం, మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీటీఓ కె సుమన్, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ సంతోషం, ఎంఈఓలు కాళేశవల్లి, వీరాంజనేయులు, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రూప్ లో పెట్టాలి, జిల్లా గ్రూప్ లో మిగిలిన ఇట్లా ఇక్కడ దగ్గర బాగా క్లోజ్ అవుతుంది. జూన్ 20 ఈ సంవత్సరం కొంచెం 7 నుంచి స్టార్ట్ చేశాను. సో ఏంటంటే మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అంటే ఇది మంచి ఉద్దేశమే. గతంలో అంటే ఏదో ఒకరోజు చేసేది కాకుండా యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అయితే, ఒక డిసిప్లిన్, ఒక సమయాన్ని మనం కేటాయించుకుంటే మనం ఎన్నో పనులు చేస్తాం. లేచిన దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ 10 మినిట్స్తో స్టార్ట్ చేసి 20 మినిట్స్ 30 మినిట్స్ చేసుకుంటే చాలు. ఆ రోజు అంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పిల్లలకైతే చక్కగా చదువుకుంటున్నారు కాబట్టి మెయిన్ కాన్సన్ట్రేషన్ ముఖ్యం. అదేవిధంగా పనులు చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీనికి ఏమీ తేడా లేదు. మనం చెయ్యాలి అన్న ఆలోచన అంతే. దానికి మనకి మనసులో ఉండాలి. తప్పనిసరిగా దానికి ఒక సమయం కేటాయిస్తే చాలు. మనకి అంటే మనం తింటాము లేకపోతే పడుకుంటాము ఇవన్నీ కాకుండా ఉదయాన్నే లేచినప్పుడు మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు సూర్య నమస్కారాలతోటి స్టార్ట్ చేసి, మనకి అన్నీ ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి. అందరికి ఉన్నాయి కదా, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. వాటిల్లో మనకి యోగా క్లాసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి కొంచెం మనం చేసి మనం ఏమో యోగా గురువులు అవసరంలా, మన వరకు మనం చూసుకుంటే చాలు. అప్పుడు హెల్త్ బాగుంటుంది. అదేవిధంగా అంటే లోపల ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఏ డిసీజ్ వచ్చినా కానీ లోపల ప్రేగులు ఉంటాయి, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు. వాటిల్లో నుంచే
దాని పక్కన ఏముంటుంది, లివర్ ఉంటుంది, లేకపోతే ఇంకా చాలా రకాల పార్ట్స్ ఉన్నాయి, వెనక కిడ్నీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఏది మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటున్నామో ఈ రోజు నుంచి ఏదైనా సరే డైట్ అంటే ఎంత తీసుకుంటున్నామో, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో, అది తీసుకునేది క్వాలిటీగా తీసుకుంటున్నామా, లేకపోతే ఆయిల్ ఫుడ్స్ అవన్నీ కాకుండా ఆకుకూరలు, నెక్స్ట్ వచ్చి కార్బోహైడ్రేట్స్ అయితే పిల్లలకు కావాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కార్బోహైడ్రేట్స్ మనలాంటి వాళ్ళకి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే తీసుకునే ఒక్కసారిగా ఏ అలవాటు మానేయలేరు కాబట్టి గ్రాడ్యువల్గా కొంచెం కొంచెంగా మానేస్తూ ఉంటే మనకు అవసరమైన ఫుడ్డే తీసుకుంటే, ఫిష్ తినేవాళ్ళు ఫిష్ తినొచ్చు, మీట్ తినేవాళ్ళు ఏదైనా కావచ్చు. మామూలుగా యాక్చువల్గా అంటే శాకాహారం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేంటి రాజ్మా, ఇంకా శనగలు అట్లాంటివి. మీకు ఒక విషయం తెలుసా, ఒక 100 గ్రాముల కందిపప్పు కేజీ చికెన్తో సమానం. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ. ఎందువల్ల అంటే అందులో అన్ని మాంసకృతులు ఉంటాయి కదా. సో సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. మనకి అవకాశం ఉన్నంత వరకే తీసుకుందాం, ఎంతంత ఏం తీసుకొని అవసరం లేదు. మన దగ్గర ఎంత ఆహారం తీసుకోగలమో మనకి ఒక హెచ్చరిక వస్తుంది ఎప్పుడైనా సరే తినేటప్పుడు, ఇంకా చాలు అని. కానీ మనం ఏం చేస్తామంటే భోజన పదార్థం ఏమన్నా బాగా టేస్టీగా ఉంటే ఇంకొంచెం తినాలనిపిస్తుంది. అది మనసులో ఎవరికైనా ఉంటుంది. సో అది కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ప్రతి డిసీజ్ కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, అదేవిధంగా మన ఆలోచన విధానాన్ని బట్టి. టెన్షన్ వచ్చిందంటే ఏంటి, దానికి అర్థం బీపీ వచ్చిందని. సో మనకున్న పరిస్థితులు అన్నీ అవే. కాకపోతే ఏంటంటే ఉదయాన్నే కొంచెం సేపు ఒక 10 నిమిషాలు కనుక యోగాని స్టార్ట్ చేస్తున్నాను జీవితంలో, దైనందిన జీవితంలో ఈ ఒక భాగంగా చేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. టీచర్స్, మా ఎంఈఓస్ అందరూ వచ్చారు, టీచర్స్ చాలా సంతోషం. మా ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ వచ్చారు, అదేవిధంగా మా శ్రామికులు వచ్చారు, అందరూ వచ్చారు, స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.